మహిళలు పిల్లలపై అత్యాచారాలకు అడ్డుకట్టపడడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా స్త్రీలను కాపాడడంలో విఫలమవుతున్నారు. పండు ముసలి నుంచి పసికందు దాకా ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఎక్కడికి పోతుంది సమాజం? కోల్కతాలో ఇటీవల జూనియర్ వైద్యురాలపై హత్యాచార ఘటన మరవక ముందే బీహార్ లో మరో ఉదంతో వెలుగు చూసింది. అర్ధరాత్రి మహిళ బయట తిరిగితేనే నిజమైన స్వతంత్రం అన్నారు. రోజు రోజుకి పగటిపూటే తిరగలేని పరిస్థితికి సమాజం దిగజారుతుంది. ప్రాణాలు కాపాడే డాక్టర్లు, నర్సులకే భద్రత లేదు. తాజాగా బీహార్ లోని ఓ ఆసుపత్రిలో డాక్టర్, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ అయిన సంజయ్ కుమార్ మరో ఇద్దరు సహాయకులతో కలిసి నర్సుపై సామూహిక అత్యాచారానికి యత్నించారు. బీహార్ లోని సమస్తీపూర్ జిల్లా ఆర్బీఎస్ హెల్త్ కేర్ సెంటర్ లో బాధితురాలు నర్సుగా పనిచేస్తుంది. బుధవారం రాత్రి విధుల్లో ఉన్న ఆ నర్సును సంజయ్ కుమార్ మరో ఇద్దరు ఆమెపై అత్యాచార యత్నానికి ఒడిగట్టారు. తనపై జరుగుతున్న అత్యాచారం నుంచి తప్పించుకునే క్రమంలో ఆ నర్సు పదునైన బ్లేడ్తో డాక్టర్ జననాంగాలను కోసేసింది. అనంతరం అక్కడి నుంచి బయటకొచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనపై స్థానిక డీఎస్పీ సంజయ్ కుమార్ పాండే కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్టు పోలీసులు తెలిపారు. డాక్టర్ తో పాటు మిగతా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నట్టు చెప్పారు. భయపడకుండా నర్సు చాలా చాకచక్యంగా, ధైర్యంగా వ్యవహరించి ఈ దాడి నుంచి తప్పించుకుందని డీఎస్పీ ఆమెను ప్రశంసించారు.